హలో. ఎక్కడ ఎక్కడ అటాక్ ఎక్కడ జరిగింది? అన్న జరలండి. ఎక్కడది ఎక్కడ వస్తుంది? ఇది మన ఓకే అన్న దేశంలో నువ్వేరా? నేనే తేజన్ మాట్లాడుతున్నా రెడ్ టీవీ నుంచి. అన్న మన నీరు తోటపాలెం ఉంది అన్న. ఎక్కడ ఎక్కడ వస్తుంది? అది ఏ ఏరియాకి వస్తుంది? ఏ డిస్టిక్ అది? నీరు తోటపాలెమా అమ్మ? అమ్మ నీరు తోటపాలెం ఎక్కడికి వస్తుంది? ఏ మండలం అది? గూడెం మండలం అంట అన్న. మొండిగట్ట పంచాయతీ అంట. ఓకే. ఎవరు వాళ్ళు అటాక్ చేసిన వాళ్ళు ఎవరంటే ఈ రోజు మీరు అక్కడ మార్నింగ్ కూడా ఎవరో ఒక ప్రచారం కూడా చేసినట్టున్నారు కదా? ఏమన్నా అటాక్ చేసింది నిన్న చేసాం. ఏమిలా మేము కారు బాగు చేయించుకుంటే వెళ్ళి చింతపల్లి వచ్చేసాం అన్న. ఇక పాదయాత్ర సిద్ధపడుతున్నాం అని చెప్పేసి మేము ఫోన్ చేసాం 3:30కి. 3:30 కదా 2:30కి ఫోన్ చేసాం అన్న. భోజనం చేసి సర్లే అని చెప్పేసి మేము సిద్ధపడుతున్నాం కదా పాదయాత్ర కానీ ఫోన్ చేస్తున్నాను అందరికి ఆ గ్రామానికి. సర్లే సార్ ఏంటంటే టాయిలెట్ కి అర్జెంట్ అని చెప్పేసి అని ఇప్పుడు కారులో వెళ్తారు బాత్రూమ్ కానీ అది ఏం చేశారు ఇద్దరు కలిపి మేము ఎప్పుడు ప్లేస్ కి వెళ్తాం అక్కడికి ఎదరే అక్కడ అటాక్ చేశారన్న గట్టిగా. అంటే కారు దిగిన తర్వాత కారులో ఉన్నప్పుడా? కారులో ఉన్నప్పుడే కారు వాళ్ళు దిగలేదండి. కారులో వెళ్తుండగానే అడ్డుపడిపోయారు. పెద్ద రాయించుకుని వేసేసారు ఎదరు మిర్రర్ మీద. ముందు ఫ్రంట్ మిర్రర్ పైన రాళ్లతో అటాక్ చేశారు. బాగా రాశారు. గుడ్ల మీద కొట్టేశారు. సున్నయ్య ఉన్నాయి. ఓకే. పెద్ద పెద్ద రాడ్ మిర్రర్ వెనకాల సైడ్ మిర్రర్ సార్ ఉన్న చోట నడుపుతాడు. ఆ కారు మీద రాయించుకుని వేసేసారు. అంటే కొన్ని వీడియోలు వచ్చే మొత్తం అంటే వాళ్ళ ఫేసులకి మాస్కులు ధరించి వాళ్ళ ఫేస్ కి కనిపించకుండా హ్యాండ్ కూడా గ్లౌజెస్ పెట్టుకుని అవన్నీ కూడా పక్క గ్రామంలో తీశారు వాళ్ళందరూ. అంటే అక్కడ గ్రామస్తులేనా వాళ్ళు? ఆ మాస్క్ ఉన్నది వీడియో తీసి మాత్రం పక్క గ్రామస్తులే ఉపాధి పనికి వెళ్తున్నారు అన్నాళ్ళు. ఓకే. వాళ్ళు తీశారు అది వీడియోలు. మొత్తం వెంబడించారు కదా? వెంబడించారు గట్టిగా కొట్టారు అదే వీడియోలు వచ్చినాయి కదన్నా. ఆ వీడియో తీస్తున్న అతని పైన కూడా అటాక్ చేశారా? గిరెట్ పైకి వేసి గిరెట్ కొట్టి హాస్పిటల్ ఉన్నాడు అతను కూడా. ఓకే. మొత్తం చాలా దారుణంగా అటాక్ చేశారు కదా? ఆయన బట్టలు మొత్తం ఇది చింపేసి మొత్తం. ఆయన 2 స్టంట్లు జరిగినాయి అన్న పాపం ఆయనకి హార్ట్ పేషెంట్ అయినా. అవును. అసలు నేను చూడకపోయినా నేను ఉంటే ఇలా జరగబోదు అన్న. ఒక్క నిమిషం గ్యాప్ అంతే. ఒక్క నిమిషమే. ఎప్పుడు నేను పక్కన ఉంటాను ఆయన పక్కనే. నేను ఇప్పుడు ఉన్నారా? మీరు ఆయన దగ్గర ఉన్నారా? ఆయన దగ్గర లేరా? నేను ఆయన దగ్గర ఉన్నాను. హాస్పిటల్లో ఉన్నా. జర్రిల్ హాస్పిటల్లో ఉన్నా. మాట్లాడుతున్నారా ఆయన? మాట్లాడతలే. స్పృహలోకి ఇంకా రాలేదా? రాలేదు. ఏంటి సిచ్యువేషన్ ఏంటి? ఏం చెప్తున్నారు డాక్టర్స్ వాళ్ళందరూ? డాక్టర్ బాగా గాయాలని షాక్ లో ఉన్నాడు అంటున్నాడు ఆయన. హార్ట్ పేషెంట్ కదా కొంచెం షాక్ లో ఉన్నాడు అంటున్నాడు ఆయన. ఎవరినన్నా కలవడానికి పంపించారా లేదా? ఎవరన్నా ఎస్ఐలకి వాళ్ళకి చేస్తుంటేనేమో అలా బందోబస్తులు ఉన్నారంట అన్న. ఎవరు స్పందించలేదు. గ్రామస్తులు మాత్రం ఉన్నారు అందరు ఇక్కడ మొత్తం అన్ని గ్రామస్తులు. ఓకే. ఒకసారి మళ్ళీ అక్కడ ఎవరినన్నా అడిగి చెప్పండి. అది ఏ జిల్లా కిందకు వస్తుంది? ఆ గ్రామం పేరేమిటో? అల్లూరు సీతారామరాజు జిల్లా ఇదేనా? ఓకే. ఓకే. ఇది అల్లూరు సీతారామరాజు జిల్లా. ఇది అరకు పాడేరు ఉంది కదన్నా, ఈ జిల్లాయే. భరోసా పార్టీ పేరుతో ప్రచారం అదే పాదయాత్ర జరుగుతుంది కదా ఇప్పుడు అతనిది. అవునవును సార్. అవును సార్. ఓకే. ఆ పాదయాత్ర చేసుకుని ముగించుకుని వస్తున్న టైంలో అటాక్ చేశారు. కాదు మేము పాదయాత్ర కాదు అన్న. మేము కారు పోయింది ఎదర వెనకాల. ఓకే. దాన్ని రిపేర్ చేసుకోవడం చింతపల్లి వెళ్ళాం. ఓకే. చింతపల్లి చేసుకుని అక్కడికి వచ్చేసరికి అక్కడ వాళ్ళు ఎవరు లేరు. వచ్చేసాం మేము 1 గంటకి ఆకలేస్తుందని. వచ్చి మేము పాదయాత్ర సిద్ధపడుతున్నాం. ఇక మేము ఫోన్ చేసుకుని వేరే గ్రామానికి ఈ చెరల గ్రామాలకి ఉన్నటువంటి గ్రామాలకు ఫోన్ చేస్తున్నా. ఈ లోపల మామూలుగా వెళ్ళారు అంతే. ఓకే. అంటే ముందు నుంచి మిమ్మల్ని ఎవరైనా వెంబడించడం గానీ లేదంటే ఆయనకి ఏమైనా థ్రెటనింగ్ కాల్స్ రావడం గానీ? తరచుగా థ్రెటనింగ్ కాల్స్ అయితే వస్తాయి, వెంబడించడం గానీ అలాంటి ఏమైనా జరిగాయా? రోజుకి 8, 9, 10 కాల్స్ బెదిరింపు కాల్స్ అన్నా. అలా వచ్చిన మేము జాగ్రత్తగా అందరూ కలిసి ఉన్న 6 ఎక్కడ కూడా వదలకుండా నైట్ పగలు అన్ని కూడా ఆ గ్రామస్తులు కూడా మాతో పడుకున్నారు చర్చిలో. మొత్తం ఎంతమంది ఉన్నారు కారులో? ముగ్గురు ఉన్నారన్న. ముగ్గురు మేము రూమ్ లో ఉన్నాం చర్చిలో. పాదయాత్ర సిద్ధపడుతున్నాం. ఓకే. సో కార్ రిపేర్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు అతని పైన అటాక్ చేశారు. ఎంతమంది మొత్తం? ఎంతమంది అంటే ఎలా తెలుస్తుంది? ఇక్కడ లైవ్ లో ఉన్నాడు. అంటే వీడియో రికార్డింగ్ లో మాకు 3 వ్యక్తులు కనిపించారు. కారులో నుంచి బయటికి లాగుతున్నట్టు, ఒక అతన్ని తరుముకుంటూ వెళ్తున్నట్టు. మొత్తం 6 అన్నారు గ్రామస్తులు అందరూ కూడా. అంటే గ్రామస్తులు చూశారు.
అందరూ ఉపాధి పనికి వెళ్తున్నారు అన్న అందరూ. ఆ కూలీ పనులు చేసుకునే వాళ్ళు బతికాడు. ఆ కూలీ పనులు చేసుకునే వాళ్ళు చూసారు మొత్తం ప్రత్యక్షంగా చూసారు. వాళ్ళు చూడబట్టి వాళ్ళు బతికారు. ఈయన ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా. ఎవరై ఉంటారు అసలు? ఎందుకు దాడి చేశారు ఆయన పైన? రీజన్ ఏమై ఉండొచ్చు? ఆయన పర్సనల్ గానా, లేకపోతే ఆయన ఈ మధ్య కాలంలో క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఫోర్స్ కి సంబంధించి మాట్లాడుతున్నాడు ఆయన? అన్న అది కార్ లో ఉన్నాడు కదా కన్నా అన్న స్టేజ్ అని మనకు వీడియో సపోర్ట్ చేస్తాడన్న. అన్నా వాళ్ళు నన్ను కొట్టడానికి రాయటానికి వచ్చి అన్నా అరే మనకు కావాల్సింది ఈడు కాదురా అన్నారు నన్ను. ఓకే, మీరు ఎవరు మాట్లాడుతున్నారు? వచ్చి నేను ఆయన మేనేజర్ ని ఫ్రెండ్ అన్న. ఓకే, మీరు కూడా ఉన్నారా కార్ లో? నేను వెనకాలే ఉన్నా. వెనకుంది నేనే. కారు డోర్ తీసినప్పుడు పడేశారు కదా, లాగి కారు అద్దం పగలగొట్టి మాట్లాడింది. చెప్పండి చెప్పండి. అది నేనే మాట్లాడింది. డోర్ అసలు ఏం జరిగింది? ఎక్కడి నుంచి అటాక్ చేయడానికి వచ్చారు? ఒకటి రాయేసుకొని ఉన్నాడు. తర్వాత నేను దిగిన తర్వాత అరే మనకు కావాల్సింది ఈడు కాదురా వాడు అని చెప్పేసి అన్నారు. ఇంకా నన్ను వదిలేసి ఉరికారు. అయ్యగారు ఎటు ఉరికాడో నాకు అర్థం కాల. సుధాగాడిని ఎట్టేసారో నాకు అర్థం కాల. మొత్తం అంటే తర్వాత నేను కొంచెం దూరం పోయి వచ్చింది అతన్ని కొడుతున్నట్టు కేకలు వినపడితే నేను ఉరుక్కుంటా వచ్చే లోపల ఇంకా అప్పటికి అయిపోయింది. ఇంక ఉరుకుతున్నారు నా కొడక. పాడేరు ప్రాంతంలోకి వచ్చి నువ్వు మత మార్పిడి చేస్తావరా అనుకుంటా పోయారు ఇద్దరు. ఓకే, పాడేరు ప్రాంతంలోకి వచ్చి మత మార్పిడి చేస్తావరా అనుకుంటా పోయారు. ఎంతమంది మొత్తం? నలుగురు. ఎంతమంది అర్థం కాలేదండి. ఓకే, అంటే మీ కార్ లో ఉన్నప్పుడు ఆ వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది, మీరు రికార్డ్ చేసింది. మిమ్మల్ని వెంబడిస్తున్నట్టుగా అనిపించింది. ఎక్కడి నుంచి వెంబడిచ్చారు మిమ్మల్ని? ఉంటే గుడ్లు కొట్టారు. ముందు గుడ్లతో దాడి చేశారు. సార్ వీడియో తీ అన్నాడు. ఎక్కడ జస్ట్ అంతే ఆగిన ప్లేస్ లోనే. అక్కడ ఎందుకు ఆగారు? కారు ఎందుకు ఆగింది అక్కడ? ఆగలేదండి, ఎదురుపడ్డారు. ఓహో, ఓకే, మీరు వెళ్తున్న కారుకి ఎదురుపడ్డారు. కారు ఎదురుపడ్డ తర్వాత రైట్ సైడ్ టర్నింగ్ ఉంది. అది గొర్రెలు మేకలు పోవటానికి ప్లస్ కొండ మీదకి పోవటానికి. ఆ టర్నింగ్ లోకి అయ్యగారు ఏం చేసినాడు, రైట్ టర్న్ కొట్టినాడు. రైట్ టర్న్ కొట్టినప్పుడు మరి వీళ్ళు లోపల ఉండి కొంతమంది దాడి చేశారా, వెనకాల ఉండారా, పూర్తిగా ఉన్నారా అర్థం కాలే. అడవిలో నుంచి సడన్ గా వచ్చారా ఇంకా బయటికి? డాక్టర్ గారు పిలుస్తున్నారు, మళ్ళీ మాట్లాడతా సార్. ఓకే ఓకే. హలో హలో సార్ చెప్పండి. ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి? అభినయ్ ఫ్యామిలీకి సంబంధించి ఎవరైనా పర్సన్స్ వచ్చారా? అభినయ్ సిచ్యువేషన్ ఎలా ఉంది? అతను స్పృహలోకి వచ్చాడా? మాట్లాడుతున్నాడా? దాడి చేసింది ఎవరై ఉండొచ్చు? ఏంటి మీ అనుమానాలు ఏంటి? అన్న ఒక్క నిమిషం అన్న, ఈ టెన్షన్ నేను ఏం మాట్లాడలేను. ఒక్క నిమిషం. ఓకే ఓకే, నేను కట్ చేస్తున్నా. నేను మీకు మళ్ళీ కాల్ చేస్తాను. నేను కట్ చేస్తాను. ఓకే, టెన్షన్ పడదు. ఒక్క నిమిషం. ఓకే ఓకే అన్న.